గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తూ ఉన్నాం వెస్టీజియన్స్గా. ఎంతోమంది ఈరోజు మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైంగా వెస్టీజ్లో జాయిన్ అయ్యి ఈరోజు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లేదు. ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా? ఉద్యోగాలు సైతం వదిలేసిన వాళ్ళు వెస్టీజ్ సిస్టంలోకి ఈ హాల్లో కూడా ఎంతోమంది కూర్చోండొచ్చు. మా టీంలో ఒక మేడం హైదరాబాద్లో, చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన ఒక 15 కిలోమీటర్స్ నాగోల్ దగ్గర, కుత్బుల్లాపూర్ ఊరి పేరు, బీబీ మేడం పేరు. ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ? అమ్మ అందరూ మాట్లాడాలా? ఎంత ఇస్తారో మాకు తెలియదు అన్న. మాకు ఎంతో కానీ చెప్పండి. 5, 6, 7 మీ నోటికి వచ్చినా చెప్పండి. 5, 6 వేలు. అయితే అమ్మా 8 ఇయర్స్ పనిచేసిందంట. స్టార్టింగ్లో 3,000, 8 సంవత్సరాలు పనిచేస్తే 500 జీతం పెరుగుతూ 8,000 అయింది 8 సంవత్సరాలకి. కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది, లేదు. ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి. మీటింగ్ ఇన్న తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్, సబ్బు, సరుపు, పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్, అవి రైటు లెఫ్ట్ కట్టేది, కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురు ఇరికియాలా. ఈ పనికిమాలిన కంపెనీలు వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టీజ్ అని పోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. సార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసారు. సార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో చాలు 35 రూపాయలు పెట్టి, వాడు నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకెక్కడుంది ఇక్కడ ఫ్రాడు? చాలామంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మనం ఏదో వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. అరే పిచ్చోడా నీకేం తెలుసు, ఇట్లాంటి నేను ఇన్ని చూశాను, 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా, నా కాలు ఎత్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు. నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్కి వచ్చిన, ఇక్కడికి వస్తే మన ఎందుకో తెలియదు కానీ మన ఇంటికలు మొత్తం నిలబడతాయి, లేచి రోమాలు బూస్ బంప్స్ వస్తాయి. అక్కడికి పోతే ఏమవుతుంది సార్, మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు. వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తారు అంతే, ఎందుకు నీ మాటలతో. అయ్యా నాయన లేచి నిలబడుతున్నారు, తిరుగుతున్నారు. ఎవరో తిరిగితే ఇక్కడ ఈ డ్యాన్స్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది లేస్తే. ప్లీజ్, వైట్ షర్ట్గా తిరుగుతూనే ఉన్నాడు. ప్లీజ్ చూడు అబ్బాయి, ఒక్క అబ్బాయి లేట్ వల్ల నా మైండ్ మొత్తం మళ్ళీ అడిపోయింది ఫోకస్. నాది డీజిల్ బుల్లెట్ లాంటిది. ప్రవీణ్ సారు, రంజిత్ సారు, వీళ్ళు మన సాహు సార్, వాళ్ళు స్పీకర్స్ బాగా మాట్లాడతారు. నేను అంత స్పీకర్ని కాదు. స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే మళ్ళీ దొబ్బాలు ఎవరైనా వచ్చిన బండి. డీజిల్ బుల్లెట్లు అంతే ఉంటాయంట, స్టార్ట్ కావాలి అయితే ఎవరైనా దొబ్బాలు వచ్చి. మీ అందరినీ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నా బండి ఆపితే దొబ్బాల్సిన బాధ్యత మళ్ళీ మీదే వస్తుంది. నాది కదలదు ముందుకు, అందుకు అదొక మైనస్ ఉంది. ఈసారి మన ప్రవీణ్ సార్ ద్వారా బాలి సార్ ఎప్పుడైనా కలిస్తే చెప్తా మాట, సార్ నాది బండి ఆగిపోతే స్టార్ట్ అవడానికి ఏమైనా క్యాప్సులు తయారు చేయండి, అమ్మటి వేసుకొని మళ్ళీ వాటర్ దాకా స్టార్ట్ చేస్తా. ఎక్కడ దాకా చెప్తున్నా సార్ నేను? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇంతమంది చెప్తే నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఫీల్డ్కి 3 వెళ్ళినప్పుడు డబా అప్లైనర్ చెబుతుంటే మళ్ళీ డౌన్లైన్ ఒకటి చెబుతాడు, మధ్యలోకి వచ్చి మధ్యలో వాడు ఒకటి చెబుతాడు వచ్చి. ఇన్ని చెబితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, అవునా కాదా? కాబట్టి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తెలిసినా తెలవకున్నా, ఇప్పుడు కొత్త ప్లాన్ మారింది మనకు. 5, 8, 10, 11 ఉండేది గతంలో. ఇప్పుడు మనకు 12 అయింది, 16 అయింది. 5, 8, 12, 16, అవునా కదా? మీరు 4 పోయిన ప్లాన్ చెప్పడానికి ఒక చోటకి ఎవరో ఒకరు స్టార్ట్ చేసిండు. 5, 8 పొరపాటున 10 అన్నాడు అనుకో, నువ్వు ఎమ్మటే పెట్టి ఆపు మాకు, మళ్ళీ 12, 16 అని మాకు చెప్పని ఏం మునిగిపోయింది. ఎవరైనా పొడుతుంటే నువ్వు ఆపాలా ఎమ్మటే.
ప్లాన్ చెబుతున్నాడు. ఆయన ప్లాన్ చెబితే 5, 8, 10, 12, 11 చెప్పిండు. రేపు 16 బాలిసారి ఇస్తాడా? ఇస్తాడు కదా. ఆవేశం తట్టుకోలేం మనం. దయచేసి అందరూ ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాయి, మనం అవి మార్చుకుందాం. అవునా కదా? అది మంచి అయినా చెడు అయినా స్టేజ్ మీద చెప్పేటప్పుడు మాట్లాడేవాడు అంతే. తర్వాత కిందకి వచ్చిన గురువుగారు అది ఏదంటే ఏదో సందర్భానుసారంగా కావాలని ఏమన్నా కొన్నిసార్లు కన్విన్స్ చేయాలా, లేకుంటే కన్ఫ్యూజ్ చేయాలా. ఏం చేయకుంటే మరి ముందుకు పోతుంది. ఏం చేసినా మంచిగా చేస్తున్నాం మనం. సార్ 100 అబద్ధాలు ఆడేది ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు మనకి. అట్లనే మనం ఏదైనా చెప్పినా తప్పేం లేదు, దీనికి మంచి చేస్తున్నాం కాబట్టి. ఆయన ఏమన్నా ఒక 20,000 కట్టించి 40,000 ముంచితే అబద్ధం చెప్పకూడదు మనం. ఇక్కడ అబద్ధాలు కూడా ఏముండవు. ఇంతమంది చెప్తే నాకు పాయింట్ అయితే కనిపించలేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి ప్లీజ్, నేనేం మాట్లాడుతున్నా. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నాకు అది గుర్తుంది, మీరు వింటున్నారా లేదా, ఎంతవరకు ఎక్కిందని అడుగుతున్నా. బూట్ క్యాంప్ నుంచి బయటకు వచ్చి నాకు ముదురులు తగులుతారా లేరా? ఆ ముదురులు ఏం మాట్లాడతారంటే ఇది 6 నెలలకు గ్యారెంటీకి పోతుంటారు, గట్టిగా చెప్తారు వాళ్ళు. స్టార్టింగ్లో మనకు అంత ధైర్యం, అంత వాళ్ళతో ఢీకొని అంత ఇది లేదు. ఒకటి మీరు ఏమంటే బూట్ క్యాంప్కి వెళ్ళాము మేము, ఇన్కమ్ తీసుకున్నాం, చాలా మందిని చూసామంటారు. 10 లక్షలు వస్తున్నాయి ఎంఎస్ఆర్కి అంటారు. మీరు పోయి నిజంగా నువ్వు చూసినవా? వాడేదో చెప్పాడు అనుకో స్టేజ్ మీద వచ్చి, నువ్వు చూసినవా? లేదు నువ్వు కొంచెం ధైర్యవంతుడు, లేదు నేను చూశాను, నాకు స్టేటస్ చూపించండు, లేకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండి, గట్టిగా మాట్లాడితే ఏమంటారు తెలుసా? మళ్ళీ ముందు జాయిన్ అవ్వబట్టి వచ్చినాయి నీకు వస్తాయా? వాడి దగ్గర రెడీగా ఉంటాయి వచ్చానని మిమ్మల్ని చెట్లపాలు చేయడానికి. క్యాంప్కి వెళ్ళి వచ్చింది మనం, మనకు సలహాలు ఇచ్చేవాడు ఏ రేంజ్ అనేది ఆలోచించండి. అవునా కదా? అర్హత ఉందా మనకు సలహాలు ఇచ్చేంత అర్హత వెస్టీజ్ మీద? అదర్ కావచ్చు, ఆయన ప్రొఫెషనల్ కావచ్చు, లేకుంటే ఇంకేమైనా ఆయన రంగంలో ఆయన గొప్ప కావచ్చు. ఈ రంగంలో మనకు అంతో కొంత నాలెడ్జ్ ఉంది. మీకు ఏదన్నా డౌట్ వస్తే మీ అప్లైన్ అడగండి. నిజంగా సార్ వాళ్ళకి 10 lakhs వస్తున్నాయా లేవా అడగండి. బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి పంపిద్దాం, టీడీఎస్ కడుతున్నాం పంపిద్దాం. దయచేసి మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగులుతారు. ఎక్కడ తగులుతారు తెలుసా? బయట ఎక్కడో కాదు, మన ఇంట్లోనే తగులుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరు చెప్పినా మీరు డిసైడ్ అవ్వండి. ఇక్కడ ఒకవేళ మీ ఇంట్లో మీ హస్బెండే వద్దన్నాడు, తెలిసా తెలియకనా? తెలిస్తే చేతులు ఎత్తి మొక్కాలి వెస్టీజీకి, అంతే, నో డౌట్. ఒక్కొక్క ఆయన 20,000 జాబ్ చేస్తుండే, వెస్టీజ్ వద్దు గిస్టేజ్ వద్దు, 20,000 ఆయన చేసే జాబు. తెలియక అంటున్నాడు, తెలియక. ఇప్పుడు చిన్న పిల్లగాడికి మనం 50 రూపాయల నోటు ఇచ్చినా కిందనే వేస్తాడు, 100 రూపాయలు ఇచ్చినా అంతే, 1000 రూపాయల నోటు ఇచ్చినా కిందనే వేస్తాడు. తెలియక వెస్టీజీ గురించి తెలియక తప్పు చేస్తున్నారు. తెలిసిన MBBS, నిన్ననే మాకు మిర్యాలగూడలో ఒక డాక్టర్ మేడం MBBS MS సర్జన్ లండన్ వెస్టీజ్లో పనిచేస్తుంది, సిల్వర్ డైరెక్టర్గా. లాస్ట్ మంత్ 27,000 తీసుకున్నది. అటువంటి వాళ్ళు ఎంతోమంది, ఒక డాక్టర్ని కాదు, మా టీంలో ఒక మేడం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. అట్లాంటి ఎంతోమంది పనిచేస్తా ఉన్నారు వెస్టీజీలో. వాళ్ళు డాక్టర్లు సైతం వెస్టీజీ గొప్పదంటా ఉన్నారు. దీని వాల్యూ ఎవరికి అంత తొందరగా తెలియదు, తెలిస్తే ఎవరు వదిలిపెట్టుకోరు. ఒక 3 months జర్నీ చేయండి మీరు, లేదా మీకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని పట్టుకొచ్చి 3 నెలలు మనతో జర్నీ చేయండి. తర్వాత వాళ్ళతో వెస్టీజీ వాళ్ళతో బంధం ఎలా ఉంటుందంటే ఫారిన్ పెవికిక్కులాగా తయారవుతుంది. ఫారిన్ పెవికిక్ ఇది పట్టుకుంటే వదలదు. వెస్టీజీ అర్థమైతే నిద్ర రావట్లేదు సార్, 4 గంటలు పడుకొని లేచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చినాం. వెస్టీజ్ 10 మందికి మంచి చేయాలి, ఆ 10 మంది ఆనందం చూడాలి, తద్వారా మనకు రూపాయి వస్తుంది. ఇక్కడ మా స్వార్థం లేదు, మన వెస్టీజీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరి స్వార్థం లేదు. ఇక్కడ ఉంది, మనకు వస్తుంది, కింద వాళ్ళకి వస్తుంది. మీ సక్సెసే మా సక్సెస్ ముడిపడి ఉంది. సార్ ఇంత 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 గొప్ప వ్యవస్థ అసలు బయట మార్కెట్లో లేదు. ఇన్ని జిల్లాల నుంచి వచ్చినాం మనం ఇక్కడికి. ఎక్కడెక్కడ పుట్టామో, ఎక్కడెవరు ఏం చేసామో తెలియదు. అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ మనకు సక్సెస్ ఒకటే కావాలి ఇప్పుడు. సార్ 1 yearలో సక్సెస్ మన ఇంటి పేరుగా మారాలి. దానికి ఈరోజే డిసైడ్ చేయండి. క్యాంపుకి వచ్చామా, క్లాప్స్ కొట్టామా, పోయామా, ఫుడ్ బాగా పెట్టారా, లేకుంటే బాగా పెట్టలేదా, నాకు పెరుగు సరిపోలేదు, నేను లాస్ట్లో పోతే నాకు వడలు అయిపోయినాయి, నాకు బజ్జీలు అయిపోయినాయి, ఈ అయిపోతే నష్టమే లేదు. ఈ తిన్నది ఈరోజు మనకి ఏటలు కోసి పెట్టినా గుర్తుండదు. ఒక సంవత్సరం పోయిన తర్వాత గుర్తుండదా? ఇన్కమ్ వస్తుందా రాలేదా? ఇందాక చెప్పాను కదా, ఆయమ్మ చిన్న పల్లెటూరు పర్పస్ విలేజ్ 5,000 3,000 రూపాయల శాలరీ కాస్త 8 సంవత్సరాలు పనిచేస్తే 8,000 అయింది.
కరోనా టైంలో స్కూల్స్ ఆగిపోవటం వల్ల మన వెస్టీజ్ మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి జస్ట్ 2 years కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత 2.5 years గట్టిగా వెస్టీజ్ని పట్టుకుంటే ఇప్పుడు ఆ మేడం ఇన్కమ్ ఎంత అంటే 1,56,000 రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. వెస్టీజీ గొప్పది. సార్ నో ఒక ఎంటెక్ చేసినాడు, ఎంబీఏ చేసినాడు, బాగా మార్కెట్ హెవీ స్కిల్స్ ఉన్న వాళ్ళు సక్సెస్ అయినంటే అది పెద్ద గొప్పతనం కాదు. ఆ మేడం బైక్ లేదు, బైక్ రాదు, ఒక స్పిరులినా నోని సప్లిమెంట్స్ గురించి చెప్పలేదా? ఒక వ్యవస్థలో నిలబడటం వల్ల 1,56,000 తీసుకొని రీసెంట్గా మేము ఎక్కడికి వెళ్తుంటే నా కార్లో కూర్చుంది. చెప్పా, మేడం మీ శాలరీ ఎంత అంటే 6,000 8,000 కదా అప్పట్లో, 1,56,000 వస్తున్నాయి, సరిపోతాయి, ఇంకా సర్దుకుంటారా మీరంటే డిసెంబర్కు నాకు 3 లక్షలు కావాలి సార్ అంటుంది. మనిషి నిరంతరం అభివృద్ధి వైపు ప్రయాణించాలా? సార్ నో నాకుంది, ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు కారు ఉంది, జాబ్ ఉంది, నెలకు 1 లక్ష వస్తున్నాయి, అదే ఫైనల్ కాదు. 1,00,000 ఫైనల్ అనుకుంటే మరి 10-11 లక్షలు వచ్చే వాళ్ళు ఏం చేయాలా? 46 లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బయ్య శెట్టి సార్ ఏం చేయాలా? సిద్ధార్థ్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఏమవ్వాలి? ఈ దేశాన్ని సాకేంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి? 10 దుప్పట్లు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని పండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే. సూర్యుడు నిద్ర లేకముందే లేచి పని చేస్తున్నాడు. ఏం సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండదా? పేదరికంలో ఉన్న మనమే మారకపోతే 100,000 లక్షల కోట్లు ఉన్న వాళ్ళు 5 గంటలకు 50 సంవత్సరాలు ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదంట ఆయన. అంటే సూర్యోదయానికి ముందే లేచి పని చేస్తున్నాడు. ఏమన్నా వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ ఏమన్నా డబ్బులు కట్టుకొని పోయినా పైకి? రేపు ఏమైనా కట్టుకొని పోతాడా? మరి ఎందుకు పని చేస్తున్నట్టు? మరి మనం ఎందుకు సంతృప్తి చెందున్నాం? ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిండ్రు, మైండ్ సెట్ మారింది, ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు. మనమేమో ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నాం. నాకు జాబ్, ఐ హావ్ ఏ జాబ్. కారు ఓనర్ నేను. ఏ కారు ఓనర్ నీవు? ఇంతకింత ఆల్టో కార్లు, మారుతి స్విఫ్ట్ డిజైర్లు కూడా, స్విఫ్ట్లు కూడా కొనుక్కొని కారు ఓనర్ అంటే అదే నా కారు?